గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఫస్ట్ బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ కెమిస్ట్రీ పేపర్ 1లో యూనిట్ 5 డైల్యూట్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నామమ్మా. అందులో కొలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి చూస్తున్నాము. సో ఓవరాల్గా కొలిగేటివ్ ప్రాపర్టీస్ మొత్తం మనకి 4 కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఆస్మోటిక్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఆల్రెడీ మనం ఫస్ట్ 3 కొలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవాళ క్లాస్లో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి చూద్దామమ్మా. ఓకేనా? సో ఇవాళ క్లాస్లో మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి చూద్దాము. బిఫోర్ గోయింగ్ టు దిస్ వన్ వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈజ్ మెంట్ బై ఫ్రీజింగ్ పాయింట్. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలమ్మా, ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే సాలిడ్ ఫేజ్ లిక్విడ్ ఫేజ్, ఓకేనా, సో సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఈక్వల్గా ఉంటుందో ఆ టెంపరేచర్ని ఏమంటారు అంటే ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టెంపరేచర్ అట్ విచ్ ద లిక్విడ్ అండ్ సాలిడ్ స్టేట్స్ హ్యావ్ ద సేమ్ వేపర్ ప్రెషర్. ఓకేనా? సాలిడ్ స్టేట్ది అండ్ లిక్విడ్ స్టేట్ది యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర అయితే సేమ్గా ఉంటుందో ఆ టెంపరేచర్ని ఏమంటారు అంటే ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటో చూసాము. అసలు మనం ఇప్పుడు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటంటే ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా? సో ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఏదైనా ఒక సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుందంటే దానికి నాన్ వాలటైల్ సొల్యూట్ అనే దాన్ని యాడ్ చేసినప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఆ డిక్రీజ్ అవ్వడాన్ని ఏమంటారు అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి అంటారు. సో దానికోసం ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే వాటర్ని తీసుకున్నానమ్మా. ఒక బీకర్లో ఏం చేశానంటే ఫస్ట్ వాటర్ని తీసుకున్నాను. వాటర్ మీన్స్ ఇక్కడ సాల్వెంట్ అనుకుంటున్నాను దీన్ని. ఓకేనా? సో ఇప్పుడు ఈ సాల్వెంట్కి ఏం యాడ్ చేసాము అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసాం. ఏం యాడ్ చేసామమ్మా? నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసాం. సో ఇప్పుడు నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసిన తర్వాత దీని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఏ రకంగా ఉంటుంది? నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేయకముందు ఓన్లీ ప్యూర్ వాటర్ ఉంది. సో ఇప్పుడు వాటర్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టాను. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఐస్ కింద చేంజ్ అవుతుంది. అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నది ఏమవుతుందమ్మా? సాలిడ్ స్టేట్కి చేంజ్ అవుతుంది. సో బాగానే ఉంది. ఏ టెంపరేచర్ దగ్గర వాటర్ అనేది ఐస్ కింద చేంజ్ అవుతుంది? ఓకేనా? ఆ టెంపరేచర్ని ఏమంటారు అంటే ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి అంటారు. ఎందువల్ల అక్కడ ఫ్రీజ్ అవుతుంది అంటే రీజన్ ఏంటమ్మా? వాటర్ యొక్క అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ది అండ్ సాలిడ్ స్టేట్లో ఉన్న వాటర్ అంటే ఐస్ యొక్క రెండింటి యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది, సేమ్గా ఉంటుంది. ఆ వేపర్ ప్రెషర్ దగ్గర ఏమవుతుందంటే వాటర్ అనేది ఐస్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు వాటర్ అనేది త్వరగా ఫ్రీజ్ అవుతుందా లేదా నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత ఫామ్ అయ్యే సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? సో నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏం యాడ్ చేశానంటే షుగర్ని యాడ్ చేశాను. ఓకేనమ్మా? సో ఇప్పుడు షుగర్ని తీసుకుని దీనికి యాడ్ చేసాము. అప్పుడు ఏమైందంటే సొల్యూషన్ కింద చేంజ్ అయింది. ఇక్కడ తీసుకున్నది ఏమవుతుందమ్మా? షుగర్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? సో ప్యూర్ వాటర్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాము. అదేవిధంగా షుగర్ సొల్యూషన్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఈ రెండింటిలో ఏది త్వరగా ఫ్రీజ్ అవుతుంది అంటే వాటర్ అనేది త్వరగా ఫ్రీజ్ అవుతుంది. అదే షుగర్ సొల్యూషన్ కనుక సాలిడ్ కింద చేంజ్ అవ్వాలి అంటే మనం టెంపరేచర్ని బాగా తగ్గించాలి. అంతే కదా? సో ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో ఇంకా ఎక్కువగా కూలింగ్ అనేది చేయాలి. అంటే టెంపరేచర్ని బాగా రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేస్తే అప్పుడే మనకి ఏమవుతుందంటే షుగర్ సొల్యూషన్ అనేది సాలిడ్ కింద చేంజ్ అవుతుంది. అంటే ప్యూర్ వాటర్ది చూస్తే కనుక అంటే ప్యూర్ సాల్వెంట్ది చూస్తే కనుక ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంది. అదే నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత ఉన్న సొల్యూషన్ని కనుక మనం ఫ్రీజింగ్ పాయింట్ చూస్తే అప్పుడు దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది బాగా తక్కువగా ఉంది. అంటే ఏమవుతుంది? నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది. సో ఎంత డిక్రీజ్ అయ్యింది? సో దాన్ని ఏమంటారు అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి అంటారు. సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ని డెల్టా టీఎఫ్తో ఇండికేట్ చేస్తారమ్మా. సో ప్యూర్ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ T0 ఉంది అనుకుంటే నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత ఉన్న ఫ్రీజింగ్ పాయింట్ T అనుకుంటే ఓకేనమ్మా. సో ఎంత డిక్రీజ్ అయ్యింది? ఓకేనా? సో నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్ అనేది ఎంత అయింది దాన్ని ఏమంటారు అంటే దానిలో వచ్చిన చేంజ్ని ఏమంటారు అంటే డిప్రెషన్
ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి అంటారు. సో దాన్ని దేంతో ఇండికేట్ చేస్తారు అంటే T0 మైనస్ T. ఓకేనమ్మా. సో ఎంత డిక్రీజ్ అవుతుంది, T0లో నుంచి టీని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అంత డిక్రీజ్ అయ్యింది. దాన్నే ఏమంటారు అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి అంటారు. ఓకేనా. సో ఇప్పుడు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ని అర్థం చేసుకోవడం కోసం, అంటే ఇంకా క్లియర్గా మనకి అర్థం అవ్వడం కోసం ఇక్కడ ఉన్నవి ఏంటంటే వేపర్ ప్రెషర్కి టెంపరేచర్కి మధ్యన కర్వ్స్ తీసుకోవడం జరిగింది. సో అవి ఏ రకంగా ఉన్నాయి. ఓకేనమ్మా. ఇక్కడ గ్రాఫ్ దేనికి మధ్యన తీసుకున్నారమ్మా, వేపర్ ప్రెషర్కి అండ్ టెంపరేచర్కి మధ్యన గ్రాఫ్స్ తీసుకోవడం జరిగింది. ఇవి ఏ రకంగా ఉన్నాయి అంటే స్టార్టింగ్ ఈ ఫస్ట్ ఉన్న AB ఉంది కదమ్మా. సో ఇది ప్యూర్ సాల్వెంట్ది కర్వ్. ఏంటంటే ప్యూర్ సాల్వెంట్ది. నెక్స్ట్ ఉన్నదేమో సొల్యూషన్కి సంబంధించింది. దీని సొల్యూషన్ 1 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఉన్న కర్వ్ ఏమో సొల్యూషన్ 2 అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇదేమో ఫస్ట్ ఉన్నదేమో ప్యూర్ సాల్వెంట్, ఇదేమో సొల్యూషన్ 1 అంటే లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషను, ఇదేమో సొల్యూషన్ 2 ఇది కొంచెం హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. ఓకేనా. సో ఈ రకంగా ఉన్నాయి. స్టార్టింగ్ సాల్వెంట్ తీసుకుంటే కనుక మనకి ఈ టెంపరేచర్ దగ్గర దాని వేపర్ ప్రెషర్ అనేది బాగా ఎక్కువగా ఉంది. ఓకేనా. సో అది టెంపరేచర్ని తగ్గిస్తూ వస్తున్నాం. ఓకేనమ్మా. టెంపరేచర్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ హై టెంపరేచర్లో ఉంది. సో ఈ టెంపరేచర్ని ఏం చేస్తున్నానంటే గ్రాడ్యువల్గా నెమ్మదిగా ఏం చేస్తున్నానంటే డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను. టెంపరేచర్ డిక్రీజ్ చేస్తూ వచ్చే కొద్దీ వేపర్ ప్రెషర్ కూడా ఏమవుతుందంటే ఇదే కాన్స్టెంట్గానే ఉంది. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి B అనే పాయింట్ని రీచ్ అయ్యేటప్పటికి మనం టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నాం కదా. T0 అనే టెంపరేచర్కి రీచ్ అయ్యింది. టెంపరేచర్ ఎంతమ్మా, ఇది T0 అనే టెంపరేచర్కి రీచ్ అయ్యేటప్పటికి ఇక్కడ సాల్వెంట్ అనేది లిక్విడ్ ఫేజ్లో ఉన్నది కాస్త ఏమవుతుందంటే సాలిడిఫై అవుతుంది. ఓకేనమ్మా. సో లిక్విడ్ ఫేజ్లో ఉన్న సాల్వెంట్ ఏమవుతుంది అక్కడికి వచ్చేటప్పటికి B అనే పాయింట్ని రీచ్ అయ్యేటప్పటికి ఇది సాలిడ్ కింద చేంజ్ అవ్వడం మొదలవుతుంది. అంటే ఈ B అనే పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషరు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ సాలిడ్ యొక్క వేపర్ ప్రెషరు రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఆ టెంపరేచర్నే ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి అంటారు. T0 ఈజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఇక్కడ. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఇదే సాల్వెంట్ నెక్స్ట్ ఏం యాడ్ చేసామంటే సొల్యూషన్ని యాడ్ అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేశారు. సో నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసిన తర్వాత హై టెంపరేచర్ దగ్గర ఇది ఎలా ఉంది అంటే లిక్విడ్లానే ఉంది. సో నెమ్మదిగా టెంపరేచర్ని డిక్రీజ్ చేశారు. సో ఈ పాయింట్ని రీచ్ అయ్యింది అంటే T0ని రీచ్ అయ్యింది. కానీ ఇది ఇంకా ఏ ఫామ్లో ఉంది అంటే లిక్విడ్ ఫామ్లోనే ఉంది. ఓకేనమ్మా. నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసిన తర్వాత కూడా సో మనం ఏం చేసామంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తున్నాం. సో టెంపరేచర్ డిక్రీజ్ చేసేటప్పటికి T0 టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇది ఇంకా లిక్విడ్ లాగే ఉంది. అదే ప్యూర్ సాల్వెంట్ అయితే కనుక T0 టెంపరేచర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది సాలిడిఫై అవ్వడం స్టార్ట్ అయింది. అంటే లిక్విడ్ ఫేజ్లో ఉన్నది సాలిడ్ ఫేజ్లోకి రావడం స్టార్ట్ అయింది. అదే సొల్యూషన్ 1 అయితే కనుక ఈ T0 టెంపరేచర్ రీచ్ అయినా కానీ ఇది సాలిడిఫై అవ్వట్లేదు. ఇంకా టెంపరేచర్ని ఏం చేయాల్సి వస్తుంది, డిక్రీజ్ చేయాల్సి వస్తుంది. అంటే టెంపరేచర్ ఇంకా తగ్గించారు. ఎక్కడికి వచ్చిందమ్మా ఈ టెంపరేచరు, T1 టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇది సాలిడిఫై అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ వరకునేమో లిక్విడ్ ఫేజ్లో ఉంది, ఇక్కడి నుంచేమో సాలిడ్ ఫేజ్లో ఉంది. ఓకేనమ్మా. సో ఇప్పుడు F అనే పాయింట్ని రీచ్ అయ్యేటప్పటికి T1 టెంపరేచర్ దగ్గర ఓకేనా. సో ఈ F అనే పాయింట్ని రీచ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే సాలిడిఫై అవ్వడం స్టార్ట్ అయ్యింది ఈ సొల్యూషన్ 1 అనేది. ఓకేనా. సో అంటే ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ లిక్విడ్ స్టేట్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ సాలిడ్ స్టేట్ రెండు కూడా ఏమైనాయి అంటే ఈక్వల్ అయినాయి. సో ఈ టెంపరేచర్ని ఏమంటారు అంటే ఇక్కడ ఉన్న ఈ టెంపరేచరే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ 1 అవుతుంది. ఓకేనమ్మా. అదేవిధంగా ఇప్పుడు సొల్యూషన్ 2 తీసుకున్నారు. సో ఇప్పుడు సొల్యూషన్ 1 కంటే సొల్యూషన్ 2 ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఉంది. ఓకేనమ్మా. అంటే ఇది T1 టెంపరేచర్కి వచ్చినా కూడా సాలిడిఫై అవ్వలేదు, టెంపరేచర్ని ఇంకా డిక్రీజ్ చేశారు. ఇంకా డిక్రీజ్ చేసి T2 టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ C అనే పాయింట్ని రీచ్ అయిన తర్వాత ఓకేనమ్మా ఈ సొల్యూషన్ 2 అనేది C అనే పాయింట్ని రీచ్ అయిన తర్వాత అది సాలిడిఫై అవ్వడం స్టార్ట్ అయింది. ఓకేనమ్మా. సో ఈ లైన్ ఏమో సాలిడ్ లైన్, ఇవేమో లిక్విడ్ స్టేట్లో ఉన్నవి. ఓకేనా. సో C అనే పాయింట్ని రీచ్ అయిన తర్వాత అది సాలిడిఫై అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో ఈ C అనే పాయింట్ దగ్గర వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ 2 ఇన్ లిక్విడ్ స్టేట్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ సాలిడ్ స్టేట్ రెండు కూడా P2 కింద ఉండడం జరిగింది. అక్కడ ఉన్న
టెంపరేచర్ని ఏమంటారు అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ 2 అవుతుందన్నమాట. ఓకేనమ్మా. సో ఈ రకంగా మనకి ఈ గ్రాఫ్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు వీటి నుంచి సో ఈఎఫ్ లైను సిహెచ్ ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే బిఈఎఫ్ ట్రయాంగిల్ బిఈఎఫ్ అండ్ ట్రయాంగిల్ బీసీహెచ్ సో ఈ రెండు ఎలా ఉన్నాయంటే సిమిలర్గా ఉండడం జరిగింది. సో వీటి నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఈఎఫ్ బై సిహెచ్ అని చెప్పి రాయొచ్చు, ఈఎఫ్ బై సిహెచ్ ఒకటి రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు అంటే బిఈ బై బిహెచ్ అని చెప్పి ఒకటి రాయొచ్చు. ఇంకేం చేయొచ్చమ్మా బిఈ బై బిహెచ్. సో ఈ రకంగా రాస్తే ఈఎఫ్ కావాలి ఇప్పుడు నాకు. సో ఈఎఫ్ ఎలా వస్తుంది అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి టెంపరేచర్ T0 ఉంది. సో నాకు కావాల్సింది ఓన్లీ ఈఎఫ్ఏ కాబట్టి T0లో నుంచి T1ని తీసేస్తే వచ్చిన ఈ టెంపరేచర్ వస్తుంది. సో ఈఎఫ్ వాల్యూ కావాలంటే ఏం చేయాలమ్మా, T0లో నుంచి T1ని సబ్ట్రాక్ట్ చేయాలి. అదేవిధంగా సిహెచ్ వాల్యూ కావాలి, సిహెచ్ కావాలి అంటే ఇక్కడ వరకునేమో T0 అందులో నుంచి T2 సబ్ట్రాక్ట్ చేస్తే సో T0 బై T2 దట్ ఈక్వల్ టు బిఈ బై బిహెచ్ అన్నాం. సో ఇది బిఈ ఇదేమో బిహెచ్. ఓకేనా. సో బిఈ కావాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నదేమో P0 అందులో నుంచి P1 సబ్ట్రాక్ట్ చేయాలి, P0 మైనస్ P1 అండ్ నెక్స్ట్ వన్ ఇది కావాలి అంటే P0లో నుంచి P2ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇలా చేస్తే వచ్చింది ఇదేమో డిప్రెషన్ ఇన్, వీటి నుంచి ఏం తెలిసిందంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి ప్రపోర్షనల్గా ఉంది. అంటే P0 మైనస్ P ఇస్ ద లోయరింగ్ ఆఫ్ ద వేపర్ ప్రెషర్ అనమాట. ఓకేనమ్మా. సో ఈ గ్రాఫ్స్ నుంచి మనకి ఏం తెలిసింది అంటే డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో ఇది డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి చూద్దాం. ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అమ్మా. సో దీనికోసం ఉన్న మెథడ్ పేరు ఏంటంటే బెక్మన్స్ మెథడ్ అనమాట. ఓకేనా. సో బెక్మన్స్ మెథడ్ ద్వారా మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ని ఎక్స్పెరిమెంటల్గా ఏ రకంగా డిటర్మైన్ చేయొచ్చో చూడొచ్చు. సో దానికి సంబంధించిన ఆపరేటర్స్ ఈ రకంగా ఉన్నాయమ్మా. సో ఈ ఆపరేటర్స్లో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక బీకర్ ఉండడం జరిగింది. ఆ బీకర్లో ఫ్రీజింగ్ మిక్సర్ని తీసుకున్నారు. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక అవుటర్ ట్యూబ్ ఉండి దాని లోపల ఫ్రీజింగ్ ట్యూబ్ ఒకటి ఉంది. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకు ఒక ఫ్రీజింగ్ ట్యూబ్ ఉంది, దాని లోపల ఏం ప్లేస్ చేశారు అంటే బెక్మెన్ థర్మోమీటర్ని ఒకదాన్ని ప్లేస్ చేశారు అండ్ అదేవిధంగా ఒక స్టిర్రర్ని ఒకదాన్ని ప్లేస్ చేశారు. అదేవిధంగా ఈ ఫ్రీజింగ్ ట్యూబ్కి సో ఇక్కడ ఒక మనకి ఇన్లెట్ ఒకటి ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇందులో నుంచే మనం సాల్వెంట్ని కానీ నాన్ వాలటైల్ సొల్యూట్ని కానీ యాడ్ చేయడం కోసం సో ఇక్కడ ఒక మనకి ఓపెన్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్రీజింగ్ ట్యూబ్ అనేది ఒక అవుటర్ ట్యూబ్లో ప్లేస్ చేశారు. ఈ అవుటర్ ట్యూబ్కి ఫ్రీజింగ్ ట్యూబ్కి మధ్యన ఎయిర్ గ్యాప్ అనేది ఉండడం జరిగింది. ఓకేనమ్మా. సో దీన్ని ఎయిర్ జాకెట్ అని చెప్పి అన్నారు. అండ్ నెక్స్ట్ ఇదేమో బీకర్ అమ్మ. సో బీకర్లో ఏం ప్లేస్ చేశారు అంటే ఫ్రీజింగ్ మిక్సర్ని ప్లేస్ చేశారు. సో ఓకేనా. సో ఇందులో ఏం చేస్తున్నారంటే ఫ్రీజింగ్ మిక్సర్ అంటే నార్మల్గా యూస్ చేసే ఫ్రీజింగ్ మిక్సర్స్ ఏమవుతాయి అంటే ఐస్ ప్లస్ NaCl అమ్మ. ఓకేనా. ఐస్ ప్లస్ నార్మల్ కామన్ సాల్ట్ ఉంటుంది కదమ్మా. సో దాన్ని యాడ్ చేస్తే వచ్చిన దాన్ని ఏమంటారు అంటే ఫ్రీజింగ్ మిక్సర్ అని చెప్పి అంటారు. సో ఇది కూలింగ్ కోసం యూస్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఈ ఫ్రీజింగ్ మిక్సర్లో ఒక స్టిర్రర్ ఉండడం జరిగింది. అదేవిధంగా లోపల ఫ్రీజింగ్ ట్యూబ్ లోపల కూడా మనకి ఒక స్టిర్రర్ని ప్లేస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇందులో ఏం చేస్తారు అంటే ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే ఈ ఫ్రీజింగ్ ట్యూబ్లో మనం దేన్నైతే ఫ్రీజింగ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సాల్వెంట్ని ప్లేస్ చేశారు. ఓకేనమ్మా. ఈ ఓవరాల్ అరేంజ్మెంట్ అంతా ఈ రకంగా ఉంది. సో ఇందులో ఏ సాల్వెంట్ని తీసుకున్నారు అంటే మనం దేన్నైతే ఫ్రీజింగ్ పాయింట్ని డిటర్మైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సాల్వెంట్ని ఇందులో ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడున్న ఈ ఫ్రీజింగ్ మిక్సర్ అనేది ఫస్ట్ దీనిలో ఉన్న అవుటర్ ట్యూబ్ని కూల్ చేస్తుంది. సో ఈ అవుటర్ ట్యూబ్లో ఉన్న ఎయిర్ గ్యాప్ అనేది ఇక్కడ ఎందువల్ల ఉంచారు అంటే ఈ సాల్వెంట్ అంతా కూడా యూనిఫామ్గా మనకి ఫ్రీజ్ అవ్వడం కోసం అని చెప్పి ఇక్కడ ఎయిర్ గ్యాప్ అనేది ఉండడం జరిగింది. దీన్ని డైరెక్ట్గా ప్లేస్ చేయలేదు. ఓకేనా.
సో ఇప్పుడు ఈ సాల్వెంట్ అనేది ఏమవుతుందంటే నెమ్మదిగా ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఫ్రీజ్ అవుతున్నప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఈ స్టిర్రర్తో దీన్ని కంటిన్యూస్గా ఏం చేస్తున్నామంటే స్టిర్ చేస్తూ ఉన్నాం. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ సాల్వెంట్ నెమ్మదిగా ఫ్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫ్రీజ్ అవుతూ ఉంటుంది, సాలిడిఫై అవుతూ ఉంటుంది. సో ఇలా సాలిడిఫై అవుతూనే ఉంటుంది. మనం యూనిఫామ్గా ఇది సాలిడిఫై అవ్వడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఉన్న ఈ స్టిర్రర్తో దీన్ని స్టిర్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. ఎంత ఫ్రీజ్ అవుతుంది, దాని యొక్క టెంపరేచర్ ఏ రకంగా ఉంది అనేది బెక్మెన్ థర్మోమీటర్ అనేది మనకి ఇక్కడ రీడింగ్ని చూపించడం జరుగుతుంది. ఓకేనా. ఈ థర్మోమీటర్ని ఎలా ప్లేస్ చేశారు అంటే దీని యొక్క డిప్ అనేది మనకి సాల్వెంట్లో ప్లేస్ చేసి ఉంచారనమాట. ఓకేనా. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, సాల్వెంట్ ఏ టెంపరేచర్ దగ్గర ఉంది అన్న విషయాన్ని మనం ఏం చేయొచ్చు అంటే బెక్మెన్ థర్మోమీటర్ దగ్గర నుంచి మనం రీడింగ్ని నోట్ చేసుకోవచ్చు. సో ఇలా జరుగుతూ ఉంది. ఒక టెంపరేచర్ రేజ్ అయ్యేటప్పటికి ఇది ఏమైందంటే కంప్లీట్గా సాలిడిఫై అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఆ టెంపరేచర్కి రీచ్ అయ్యేటప్పటికి బెక్మెన్ థర్మోమీటర్లో రీడింగ్ అనేది కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. ఆ రీడింగ్ని నోట్ చేస్తాం మనం. దేనిదమ్మా ఇదంతా కూడా సాల్వెంట్ అనేది ఫ్రీజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు. ఓకేనా. సో ఆ టెంపరేచర్ కనుక సపోజ్ T0 ఉంది అనుకుంటున్నాం. దేనిదమ్మా ఇది ప్యూర్ సాల్వెంట్ది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదే ప్రాసెస్ ఇక్కడ నుంచి మనం నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేస్తాం. నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, అది సాల్వెంట్ అలా సొల్యూషన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ సొల్యూషన్ది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మనం ఏం చేస్తామంటే దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ని కూడా మనం మెజర్ చేయడం జరుగుతుంది. నెమ్మదిగా అదేమవుతుంది, సొల్యూషన్ కూడా ఫ్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది, సాలిడిఫై అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నామంటే స్టిర్రర్తో స్టిర్ చేస్తూ ఉంటాం. సో ఇలా స్టిర్రింగ్ చేస్తూ ఉంటుండగా టెంపరేచర్ అనేది సడన్గా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఏ టెంపరేచర్ దగ్గరకు వచ్చేటప్పటికి బెక్మెన్ థర్మోమీటర్లో టెంపరేచర్ రీడింగ్ అనేది కాన్స్టెంట్గా చూపిస్తుందో ఆ టెంపరేచర్ని కూడా నోట్ చేస్తారు. ఆ టెంపరేచరే మనకి T అని చెప్పి అనుకుంటున్నాం. ఓకేనమ్మా. సో ఈ రకంగా వచ్చిన ఈ టెంపరేచర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్నే మనం తీసుకుంటే ఏమొస్తుంది అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా TF అనేది రావడం జరుగుతుంది. సో ఇదే బెక్మెన్స్ మెథడ్ అమ్మా. ఓకేనా. సో ఈ మెథడ్ ద్వారా మనం ఏం చేసాము, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఏ రకంగా ఉంటుందో ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేయొచ్చు అనమాట. ఓకేనమ్మా. సో ఇక్కడతో మనకి కొలిగేటివ్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయినాయమ్మా. నెక్స్ట్ క్లాస్లో నేను అబ్నార్మల్ కొలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది, దాని గురించి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.